చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సుశీల గారికి కొడుకు అంటే చాలా 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 ఇష్టం అని విన్నానమ్మా. మరి ఎలాగయ్యా, ఒక్కడే పుట్టాడు కదా, నాకు పుడుతుందా లేదా అని కూడా మరి మరీ లోపలికి తీసుకెళ్ళిపోకు ఇంటీరియల్కి. దొంగ మెల్లిగా చెప్పి ఇంటీరియల్కి పెట్టి, ఇది గుహలు కావు, ఇది నిజ జీవితాలు. అయ్యో భలే కొట్టాను కదా. అప్పుడు రాత్రి లేచి నవ్వుకుంటుంటాడు. అందరూ వాళ్ళందరినీ చెప్పి భయపడకండి, కొంచెం కాదు సుశీల్ గారి జ్ఞాపకం వస్తుంది. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద ఇలా ఎవరు చూడరు, ఆడియన్స్ ఇదే చూడటం నాకు తెలిసి. అంత ఫన్నీగా ఉన్నారు, జోష్. మీరు కొట్టేశారు ఇప్పుడు ఛాన్స్, నాకు ఇందులో ఒక వాటా కావాలి. ఇది ఎలా ఉంది? నన్ను ఉంచేసుకోండి. నువ్వెందుకు దండుకున్నావు? పైసలు కావాలి. ఇంత కష్టాలు పడతారు కదయ్యా, కొంచెం కూడా కలకరించవా? అయ్యో రామ, అందరూ ఇలా నమ్ముకోలే ఇంటర్వ్యూ వింటును. కానీ నిజంగా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారమ్మా లైఫ్ని ఇప్పుడు. నిజంగా నేను సీరియస్గానే చెప్తున్నాను సుమా, నాకు ఏమైనా కావాలి, సరే రాయల్టీ లాంటిది ఏమైనా కావాలి నా ట్రస్ట్కి. అదెందుకు, ఏం చేసుకోండి, నాకు ఉన్న బోల్డ్. అయ్యో ఎవరో చీర ఇస్తామండి మీకు, దయచేసి చీర ఇవ్వకండి, డబ్బు ఇవ్వండి, నా ట్రస్ట్లో వేసుకుంటాను. అలాగే ఇచ్చారు 5,000 ట్రస్ట్లో పడేసాను. బెస్ట్ అమ్మా, నిజంగా మీరు చేసేది మంచి పని, పెంచుకోవాలి కదా. మంచి పని మీరు చేస్తారు. పెంచాను దాన్ని బాగా నిలబెట్టాలి. ఎవరైనా బాగా ఉన్నవాళ్ళు ఇస్తే వాళ్ళకి ట్యాక్స్ కూడా లేదు. అవును, ఆఫ్ ట్యాక్స్. అంటే ఏం చేద్దామన్నమ్మా ఆ ట్రస్ట్ ద్వారా? ఇంకా ఇప్పటికి చాలా మంది సింగర్స్ కి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికో వేల పని ఉంది, కడుపు నిండా ఎవరు తింటున్నారు? ఫంక్షన్స్ ఇవ్వాలని అలాంటి వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళందరికీ ఇస్తున్నారు. సూపర్, గ్రేట్ ఆలోచన. అదే ఏ సింగర్ కూడా రాలేదు. ఎక్కువ ఇవ్వలేను, ఎందుకంటే డబ్బులు తక్కువగా ఉన్నది కాబట్టి తక్కువగా ఇస్తున్నాను. అంటే ఎవరికి రాలేదు. గంజైనా తాగొచ్చు అని నేను చిన్నప్పుడు బియ్యం కొనుక్కొని గంజి కాచుకొని తాగొచ్చు, కడుపు నింటుంది. ఆలోచన రావటం మంచిది కదా ముందు. ఒక ప్రబుద్ధుడు చెప్పాడండి, తంతాడు కూడా, సంజయ్ కిషోర్, మీరు పెడతారా మిమ్మల్ని పెట్టమంటారు అన్నాడు. నువ్వు పెట్టేదంటే పోయే నేనే పెట్టుకుంటానన్నా. అలా పెట్టాను. ఇది తంచడు ఐడియా, నిజంగా చాలా గ్రేట్ ఐడియా, మంచిది. అవును, ఎవరు చేయలేదు, చేశారు కానీ మన బాలు గారు పెట్టారని అంటున్నారు, ఏమీ పైకి రాలేట్లేదు. అంటే మనిషి ఉండగానే ఒక సెటప్ చేసేయాలి, అది నా దానికని ఒక సెటప్ చేసి వదిలేస్తే అదే అలా పెంచుతూ ఉంటుంది, డబ్బులు అలా వస్తూ ఉంటుంది. గ్రేట్. అదే ఇప్పుడున్న చెయ్యండి అంటే నువ్వు ఉంగరాలు ఇస్తానంటావు. ఇది 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 కూడా ట్రస్ట్కి పనికి వస్తుందమ్మా. వాడు సగం తీసుకుంటాడు అమ్మడానికి వెళ్తే, ఇందులో వేస్టేజీ కోస్టేజీ అని మొత్తం పడేసుకుంటాడు. అలా ఉన్న అన్ని ప్రపంచం అలా ఉందయ్యా, అది చెప్పచ్చు. నిజమే, నిజం నిజం, మీరు చెప్పింది సత్యం. అసలుకి ఒకప్పుడు పని మీద కాన్సన్ట్రేషన్ ఉండేది, ఇప్పుడు పక్కన 10 మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది జనరేషన్కి. బట్ ఈ జనరేషన్లో మీకు ఇష్టమైన సింగర్ ఎవరమ్మా? చాలా బాగా పాడు. చెప్పను, నా ట్రస్ట్ నువ్వు పెంచేవనుకో తప్పకుండా నేనే తలుపు కొట్టి చెప్తాను ఇష్టమైన సింగర్ అనే. అవును, సక్సెస్ అయ్యాను అని అది ఉండాలి. ఎందుకో మరి ఇన్నేళ్ళు బతికించాడు దేవుడు, ఇంకా 100 కూడా అయిపోతే అప్పుడు ఇంకా ధైర్యంగా అడుగుతాను. ఇందిరాగాంధీ గారు రాసి ఇచ్చారు నాకు, ఎక్కడో పారేసుకున్నాను నేను తెలియక. నా పక్కనే కూర్చున్నారు ఆవిడ. అంటే వాళ్ళు ఎవరైనా వస్తే ముందు నన్నే తీసుకెళ్తారు పాడడానికి. అందుకు నేను నా తమిళ తాయి అవార్డు ఇచ్చింది నాకు. సుశీలమ్మ, చిత్రమ్మ ఎప్పుడైనా కానీ మీ తర్వాత తరంలో ఇంత పెద్ద సింగర్ అవుతుంది అనుకున్నారా? చాలా మంచిది పిల్ల, ఆ అమ్మాయి అంత మంచి వాళ్ళని చూడలేదు. చాలా మనుషులంటే ప్రేమ, గొంతుకు సరే గొంతుకు అలా ఉండని చాలా బాగా పాడుతుంది. పాడేవాడు నేను రాణిస్తే కాదు, పక్క వాళ్ళు లాగిస్తుంటారు కిందకి. అమ్మాయి బాగా చక్కగా పాడుతుంది. సుశీలతో చేయకూడదు, లతాతోటి
నన్ను కంపేర్ చేస్తే ఎట్లాగా, నాది నాదే, ఆవిడది ఆవిడదే. చాలా కొన్ని బేలపాటలు పాడింది ఆవిడ. ఎవరైనా ఉండాలి మరి అలాగా. సుశీల్గా టప్పు పాడడం మానిస్తే ఇంకో మంచి వాయిస్ ఉండాలి కదా. అంటే మీ జనరేషన్లో ఒక 5-6 సింగర్సే ఉండేవాళ్ళు చెప్పుకుంటే. ఇప్పుడు వందల కొద్ది సింగర్స్ వచ్చారు కదా. అవునవును. చాలా అమ్మాయి నేను చాలాసార్లు మీట్ అయ్యాను. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను ఒకసారి. త్రివేంద్రరావు పెద్దల్ని చాలా గౌరవిస్తుంది ఆవిడ. ఒక సటి ఒక శాడ్ అంతే. ఆ పిల్లకి అది శాడ్ పాప కదా. మరి పాప గుండెల మీద వేసుకొని పాడింది నా ట్రస్ట్ మీటింగ్కి వచ్చి ఆ బిడ్డని. అంతకంటే ఇంకెంతకంటే చెప్పగలమా. అవును. అంత ప్రాణం ఏమిటో కూడా తీసేసుకున్నాడు దేవుడు. తమాషాగా జరుగుతూ ఉంటాయి. అమ్మ బిజీ లైఫ్లో ఉండి నిజంగా సంక్రాంతిని ఎలా జరుపుకున్నారో తెలియదు. చిన్నప్పుడు ఎలా జరుపుకునే వాళ్ళు సంక్రాంతి పండుగ? సంక్రాంతికి స్పెషల్గా రిలీజ్ అవుతుంది కాబట్టి ఏదో మంటలేసి ఆవిడ కూర్చొని కాచుకునేవాళ్ళు చలి చాలా. అది భోగికి అది అన్నిలోనే వచ్చేస్తుంది. సంక్రాంతికి ఇది భోగి మాకేమే ఇదే. నాన్న బట్టలు కుట్టించేవాడు, అది వేసేసుకోవటం. ఓకే. ఆ భోగి మంటలంటే అక్కడ వెళ్ళి కూర్చోవడం. ఏం తెలీదయ్యా. కొత్త బట్టలు మాత్రం కుట్టించేవాడు మా నాయన. అంతే. అయిపోయేవన్నీ తెలుసుకుంటుంటే మా ఫాదర్ సేఫ్ పైన ఉన్నారు. ఆయన సేఫ్గా ఉన్నారు. ఓకే. నేను ఇంత పైకి వచ్చాను కదా, హిమాలయాల దాకా వెళ్ళాను. అక్కడే అందులోకి వెళ్ళిపోయి వెళ్ళుకో, నేను ఆ పైనే ఉన్నాను. నాకు చాలా భయం వేసింది. ఏంటి ఈ కుర్రాడు అది అతను వెళ్ళిపోతాడంటే, ఎవరు ఏం చేయడం చూస్తేనే భయం వేస్తుంది. చాలా డేంజర్. అందరూ చూసి సంతోషిస్తారు, అది సరే. ఏదైనా వచ్చి వస్తే ఎవరు చూస్తారా? చాలా కష్టం. నాకు అంటే నాకు పని అంటే దొంగ అన్నీ. ఇది కట్ చేయమంటాడులే తన చేతిలో. మీరు కట్ చేయకండి. ఏది కట్ చేయమన్నా కూడా మీరు కట్ చేయద్దు, వేసేయండి. ఎలాంటి దొంగ అనుకోవాలి అందరూ. ఎలాంటి దొంగనమ్మా? మంచి టెక్నిక్, వయసులో వాళ్ళ చేత అన్ని నిజాలు చెప్పించడం. అది చెప్పని వాళ్ళు కూడా చెప్తారు. నేను ఏ జన్మలోనే పుణ్యం చేసుకున్నాను మీలాంటి వాళ్ళు నా ఈ చూడటం ఇంటర్వ్యూస్ని. సుశీలమ్మ, లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ సంక్రాంతి సందర్భంగా మీరు ఎంతగానో ప్రేమించే మీ రోషన్ కోసం ఒక మంచి పాట, పోనీ నా మీదే పాడండి. చదివించిరి నన్ను గురువులు, చదువులలో మర్మమెల్ల తెలియదు. తన నెక్స్ట్ లైన్ ఏంటో చెప్పు నువ్వే. తెలియదు. అదే చూసావా, నాకు రాదు. వస్తుంది రోజు మనస్పాడ ఆ పద్యం. నేను చూడగానే ఎందుకో డాక్టర్ వెళ్ళిపోయింది ఇటుకు. అలిగిన వేళని చూడాలి చేని అందాలు, అలిగిన వేళని చూడాలి. ఎవరికైనా వస్తా చూడాలి. చూసా మార్చాను వాయిస్ మార్చాను. అవును. మాట్లాడుతున్నప్పుడు మగ వాయిస్ అంటే బేస్గా ఉంటుంది వాయిస్. ఆ శృతిలో వచ్చేటప్పటికి తెలియలేదు. రాజేశ్వరరావు గారిది ఒక పాట పాడారు. ఆయన ఓకే అన్నారు. మాస్టర్ ఇంకొకటి తీయండి మాస్టర్, ఎందుకు కరెక్ట్గా ఉంది అన్నాడు. సరే వెళ్ళిపోయి కోపం. పదిలో వీణలు మ్రోగే ఆశలను చెలరేగే ఆ పాట. ఏడుస్తూ వచ్చారు అదైపోయాక. ఓకే. నేను మాస్టర్ అమ్మగారు అమ్మాయి గారు మీరు కరెక్ట్గా చాలా వన్ మోర్ టేక్ అడిగినందుకు నాకు బుద్ధి వచ్చింది. అంత గొప్ప ఆయన అసలు. మ్రోగింది వీణ పదే పదే హృదయాలలో నా
చూసా ఎంత కప్పుగా ఉందో. నేను పాడలేదయ్యా అంటున్నాను. బాగా పాడారు. ఎందుకు హైదరాబాద్ దాకా వినపడ్డదిలే. సూపర్ అమ్మా, సూపర్. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అదే సంక్రాంతికి? పాడేదని నామామే అన్నీ అన్నపూర్ణ వాళ్ళవే. నాగేశ్వరరావు గారు అలాగే. ఆయన ఇచ్చారు ఇంటర్వ్యూ, నా దగ్గర ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.